2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి స్టూడెంట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాకపోవడానికి కారణాలు ఏంటండి? ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుటే బయటకు వచ్చినటువంటి వాళ్ళు రెజ్యూమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పడితే ఆ విధంగా అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అవకాశం ఈ రోజు వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అది షార్ట్ లిస్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? మీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 4000+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, వాళ్ళది షార్ట్ లిస్ట్ అవుతుంది, వేరే వాళ్ళది కావట్లేదు, కారణం ఏంటి? మా దాంట్లో కూడా చాలా మంది షార్ట్ లిస్ట్ అవ్వండి. ఎందుకు అంటే ఫస్ట్ మా దగ్గర జాయిన్ అయిన 40-50 డేస్ సార్ వాళ్ళు అంతే చెప్తారులే అని. ఎప్పుడైతే ప్లేస్ అయిన స్టూడెంట్స్ వచ్చి రివ్యూస్ ఇస్తూ ఉంటారో అప్పుడు రియలైజ్ అవుతారనమాట, అవునరా నిజమే మనకి రావట్లేదు కదా, వాళ్ళకి వస్తున్నాయి కదా అని. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా ఉంటుంది, అరే వాళ్ళు అంతే చెప్తారులే అన్న చిన్న ఈగో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అంటే కనుక అప్పుడు మనం చెప్పిన పాయింట్స్ తీసుకొని వింటారు. సో ఇక్కడ నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే, ప్రతిదానికి కామన్ రెజ్యూమ్ పెడతారండి. అలా పెట్టకూడదు. మీరు ఫర్ సపోజ్ పైథాన్ ఫుల్ స్టాక్లో ఎక్స్పర్ట్, పైథాన్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు మీకు పైథాన్ వచ్చు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, అండ్ డేటాబేసెస్ వచ్చు, అండ్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్కి క్లౌడ్ వీటిని నేర్చుకొని ఉంటారు. అంటే ఆల్మోస్ట్ మీకు 4 మేజర్ స్కిల్స్ వచ్చు అనమాట. సో 4 మేజర్ స్కిల్స్ వచ్చినప్పుడు ప్రతి కంపెనీకి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలా అంటే ప్రతి కంపెనీకి అవసరం ఉండదు. కొంతమందికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, కొంతమందికి డేటాబేస్ డెవలపర్స్ కావాలి, కొంతమందికి క్లౌడ్ రిలేటెడ్ డెవలపర్స్ కావాలి, ఇట్లాగా ఉంటుంది అన్నమాట. సో అందుకే అక్కడ వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఆ జాబ్ స్కిల్స్ మ్యాచ్ అయ్యేట్లు ప్రతి రెజ్యూమ్ని మీరు మాడిఫై చేసి జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసి మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే సింగిల్ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ పాస్అవుట్స్ కనుక తీసుకుంటే, ఈ వీడియో ఎవరైనా స్టూడెంట్స్ కానీ చూస్తున్నా లేదా పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళ పిల్లల్ని అడిగితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఏంటి అంటే వాళ్ళ కాలేజెస్లో ఎప్పుడు కూడా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేపిస్తారండి. ఇప్పుడు మనం ఏదైతే జనరేటివ్ ఏఐ అని మాట్లాడుకుంటున్నామో, డేటా సైన్స్ అని మాట్లాడుకుంటున్నాము, బ్లాక్ చైన్, ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేపిస్తారనమాట. కానీ ఇక్కడ బయటకు వచ్చి పిల్లలు జాబ్స్ అప్లై చేసే అన్నీ కూడా ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇట్లా ఉంటాయి. అక్కడెక్కడా కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఉండవు. వీళ్ళ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్లో పైథాన్ వచ్చని పెడతారు, డేటాబేస్ MySQL వచ్చని చెప్పి పెడతారు, లేదా క్లౌడ్లో AWS వచ్చని పెడతారు. కింద ప్రాజెక్ట్ సెక్షన్ ఉంటుంది. ప్రాజెక్ట్ సెక్షన్లో మాత్రం పైథాన్, డేటాబేస్ వీటి రిలేటెడ్ కాకుండా మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ వీటి మీద ప్రాజెక్ట్స్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్కిల్కి ఇక్కడ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్కి మ్యాచ్ అవునప్పుడు రిజెక్షన్ అవుతుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మా స్కిల్స్ మేము అప్డేట్ చేసాం కదా, అందులో కరెక్ట్గానే వాళ్ళు అడిగిన స్కిల్సే మెన్షన్ చేసాం కదా, మాకు ఈ స్కిల్స్ వచ్చినాయి. ఆ స్కిల్స్ మెన్షన్ చేసినప్పుడు అదే స్కిల్కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మెన్షన్ అయ్యి ఉండాలి. కానీ అవి ఉండవు. ఖచ్చితంగా 90% ఆఫ్ రీసెంట్ పాస్డ్ అవుట్స్కి మ్యాచ్ అయ్యిద్ది నేను చెప్పేది. ఎప్పుడైతే మీరు కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్ కాకుండా యాక్చువల్ ఇండస్ట్రీకి ఫ్రెషర్ హైరింగ్కి ఏం స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్స్ పెట్టి ఆ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అన్నది షార్ట్ లిస్ట్ అవుతుంది. సెకండ్, ATS. ఇప్పుడు రెజ్యూమ్స్ అన్నీ కూడా హ్యూమన్, ఒక HR దగ్గరికి వెళ్ళే ముందు సాఫ్ట్వేర్ చెక్ చేస్తుందండి ప్రతి కంపెనీలోనూ. ఆ సాఫ్ట్వేర్ని అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ATS అంటాం. ఈ ATS స్కోర్ 85% ఆర్ 90% అబోవ్ ఉంటేనే మీ షార్ట్ లిస్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. అది లేదు అంటే కనుక మీది షార్ట్ లిస్ట్ అవ్వదు. ఓకే, మీ దగ్గర చాలా స్కిల్ ఉంది, పైథాన్ ఉంది లేదా జావా వచ్చింది, ఓకే, స్కిల్ సెట్ బాగా ఉంది, కానీ ఈ స్కిల్ సెట్ ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇందాక నేను అంటున్నట్టు పైన స్కిల్ ఒకటి ఉంది, కింద ప్రాజెక్టులు వేరే ఉన్నాయి అనుకోండి, ఆపర్చునిటీ రాదు. సో మీరు ఏదైతే స్కిల్స్ పెట్టారో ఆ స్కిల్స్ మీద యూజ్ చేసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఆ ప్రాజెక్ట్స్ని లైవ్లో డిప్లాయ్ చేయండి. లైవ్లో డిప్లాయ్ చేసినప్పుడు మీకు లైవ్ లింక్ వస్తుంది. ఆ లింక్స్ని రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గిట్హబ్
ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. మీరు ఏ కోడ్ నేర్చుకున్నా మీ ఓన్గా 10 లైన్స్ కోడ్ రాయండి. ఆ కోడ్ని కూడా గిట్హబ్లో స్టోర్ చేయండి. స్టోర్ చేసి గిట్హబ్ ప్రొఫైల్ని కూడా రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. లాస్ట్, లింక్డ్ఇన్. మనం ఎట్లా అయితే ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, స్నాప్చాట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాడుతున్నామో అట్లాగే ఇక్కడ ప్రొఫెషనల్ నెట్వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా ఖచ్చితంగా రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే రెజ్యూమ్లో ఫొటోస్ పెడతారండి. ఫొటోస్ అవసరం లేదండి, అసలు ఫోటో అవసరంలా. మీకంటే ముందు మీ రెజ్యూమ్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్తుంది. హెచ్ఆర్ మీ ఫేస్ చూడడం అవసరంలా, మీ స్కిల్ సెట్ కావాలి. కంపెనీకి కావాల్సిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఉన్న స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అన్నది చూస్తారు. దాన్ని బట్టే డెసిషన్ తీసుకుంటారు. సో సింగిల్ పేజ్ రెజ్యూమ్ అన్నది మెయింటైన్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే మాకు స్కిల్స్ వచ్చు కదా అని చెప్పి, లేదా మేము ఇన్ని ప్రాజెక్ట్స్ చేసాం, లేదా ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రీ సర్టిఫికేషన్స్ చాలా ఉంటాయండి, అవన్నీ చేసాం కదా అని అయ్యే 1-2 పేజీలు ఫిల్ చేస్తారు అనమాట. సో అంత అవసరంలా. ఇక్కడ మనకి ఫ్రెషర్గా ఒక కంపెనీ వాడు ఎంట్రీ ఇవ్వాలి మనకి. సో ఎంట్రీ ఇవ్వాలి అంటే సింగిల్ పేజ్ రెజ్యూమ్ సరిపోతుంది. దాంట్లో ఓకే మీ దగ్గర అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిల్లో టాప్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయో పిక్ చేసి వాటిని మాత్రమే రెజ్యూమ్లో పెట్టండి. సింగిల్ పేజ్, సింపుల్ అండ్ షార్ట్లో ఉండాలి. క్లియర్ కట్గా మీ దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి అన్నది తెలియాలి. మీరు ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అన్నది తెలిస్తే కనుక మీకు ఆపర్చునిటీ అన్నది వస్తుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కోడ్నానికి సంబంధించినటువంటి వాటిల్లో జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ పేరెంట్స్, స్టూడెంట్స్ కోడ్నాన్ వైపు వచ్చి ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నందుకు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? సో కోడ్నాన్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి స్టూడెంట్ 100% ఎఫర్ట్ పెట్టి మేమిచ్చిన టాస్క్స్ అవి ప్రాపర్గా ఈ 100 వర్కింగ్ డేస్ ఏం జరుగుతుందో అది కనుక చేస్తే ప్రతి స్టూడెంట్కి మినిమం 100 ఆపర్చునిటీస్ అన్నవి ఇస్తామండి. సో వీళ్ళకి ఫ్రెషర్ పీరియడ్ ఉంటుంది, లైక్ 2 years ఉంటుంది పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి. ఈ ఫ్రెషర్ టైంలో వాళ్ళు ప్రాపర్గా అప్ స్కిల్ అయ్యి మనం ఇచ్చిన ఆపర్చునిటీస్ని కనుక యూజ్ చేసుకుంటే జాబ్ అన్నది ప్రాపర్గా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల బయట అందరూ మార్కెట్లో జాబ్స్ లేవు అన్న టైంలో కూడా ఎవ్రీ మంత్ మినిమం 35 to 40 మెంబర్స్ని ప్లేస్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు 2026లో 200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అండ్ ఓవరాల్గా 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. అండ్ గర్ల్ స్టూడెంట్స్ ఉంటారు, పేరెంట్స్ బాగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళని ఎక్కడికి పంపించాలి, సిటీస్కి అది పంపించి ఎలా ఉంచాలి అన్న. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా సెక్యూరిటీ పరంగా ఉండటం కోసం విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్సే హాస్టల్ ఉందండి. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ బిలో మిడిల్ క్లాస్ నుంచి, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫీజు అన్నది బర్డెన్ అవ్వకుండా ఉండటానికి నో కాస్ట్ ఈఎంఐతో 0 డౌన్ పేమెంట్తో ఫీజు ఆప్షన్ ఉందండి. వీళ్ళు 6 months కానీ 8 months కానీ 10 months కానీ చూజ్ చేసుకొని ఫీజు పే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.